నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గట్టుమైసమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా డప్పు చప్పుళ్ల నడుమ బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బైన్సా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, కౌన్సిలర్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోటారాము తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, చైర్మన్ బోనమెత్తుకుని ఊరేగింపులో భాగస్వామ్యులయ్యారు. ఈ బోనాల పండుగ అంటే మన ప్రత్యేకమైన పండుగ. ఏ రాష్ట్రంలో లేనిది మన తెలంగాణలో మన బోనాల పండుగను మనం ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటామంటే, మనము ఈ కాలంలో మనకు కొత్త కాలం వస్తుంది. మన యొక్క వ్యవసాయ రైతులకు పాడి పంటలు పండే ఈ సమయం కాబట్టి మనము ఈ పండుగను చేసుకుని మనము ఈ పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మనము ఈ పండుగను జరుపుకొని ప్రతి ఒక్క మనము ఈ పంటలను మనము ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క రైతులు కూడా అమ్మవారికి కోరుకున్నట్టు రైతుల ఆశీస్సులు కూడా వాళ్ళకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారి యొక్క పాడి పంటలు సమృద్ధిగా పండాలని కూడా మేము కూడా అందరి తరపు నుంచి కూడా మా హిందూ తరపు నుంచి మేము అమ్మవారిని మేము విన్నపి
విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొకటి హిందుత్వ తరపు నుంచి కూడా మేము ప్రత్యేకంగా ఒకటి విన్నపించుకుంటున్నాం. ఏమంటే ఈ రోజు ప్రతి పండుగకు ప్రభుత్వం తరపు నుంచి పండుగకు మా యొక్క హిందువులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తారు. కానీ ఇప్పటి వరకు మా యొక్క ఈ హిందూ పండుగ బోనాల పండుగకు ఈ సంవత్సరం వరకు కూడా మాకు ఎటువంటి ప్రత్యేకమైన నిధులు మాకు కేటాయించలేదు. ఎందుకంటే ఈరోజు చెప్తున్నాము, దేవాదాయ శాఖ నుంచి మా యొక్క పండుగలకు ప్రతి ఒక్కదానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ పట్టణంలో 25 కోట్లతో బోనాల పండుగలను కేటాయించి ఆ రోజు బోనాల పండుగ అంగరంగ జరుగుతున్నది. కానీ మాకు ఈ రోజు ఇక్కడ మా మైసాపట్నంలో బోనాల పండుగ జరుపుకోవాలంటే ఇక్కడ మేము ప్రతి ఒక్కటి అడుక్కొని ప్రతి ఒక్కటి మేము చేసుకోవాల్సి వస్తుంది. అందుకొరకు మేము ఇక్కడ మాకు ఎమ్మెల్యే సార్ ఇక్కడ ఉన్నారు, చైర్మన్ సార్ గారు ఇక్కడ ఉన్నారు. అందుకొరకు వారికి మేము కోరుకోవడం ఏమంటే ఇప్పుడు మాకు ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి ప్రతి నెల మాకు పండుగ వస్తూ ఉంటది. అందుకొరకు మీరు కొద్దిగా శ్రద్ధ చూపించి మా యొక్క పండుగ అన్నింటినీ కూడా శాంతియుతంగా జరుపుకునేటట్టు, అదే విధంగా మాకు ఎటువంటి అవకాశాలు కావాలన్నా మాకు అవన్నీ మీరు కల్పిస్తారని నేను ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి విన్నపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.